యమదొంగ ఈ సినిమా 2007లో వచ్చి తెలుగు సినీ ఇండస్ట్రీని షేక్ చేసేసింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కొత్త రికార్డులను క్రియేట్ చేసింది. దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా ఘన విజయం సాధించింది. ఒక విధంగా చెప్పాలంటే రాజమౌళికి పెద్ద సినిమాలు రిస్క్ చేయడానికి ఈ సినిమా విజయమే ప్రధాన కారణమని చెప్పొచ్చు. ఈ సినిమాలో నట ప్రపూర్ణ మోహన్ బాబు నటన సినిమాకి ప్రాణమని చెప్పాలి. యముడి పాత్రలో ఆయన నటించారు అనడం కంటే జీవించారని చెప్పాలి. స్క్రీన్ మీద యంగ్ టైగర్ ఎన్టీఆర్, మోహన్ బాబు నటన ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసేసింది. ఒకానొక సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ మోహన్ బాబు గురించి మాట్లాడుతూ ఈ సినిమాలో యముడి పాత్రలో మోహన్ బాబు అయితేనే నేను హీరోగా చేస్తా అన్నారంటే మీరే అర్థం చేసుకోవచ్చు మోహన్ బాబు నటన అంటే ఆయనకి ఎంత ఇష్టం, నమ్మకమని. ఈ సినిమాకి ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ కేటగిరీలో నంది అవార్డు సైతం వచ్చింది. యమదొంగలో మోహన్ బాబు నటన ఆ సినిమాకే హైలైట్ అని చెప్పాలి. యముడి పాత్రలో ఒకప్పుడు సీనియర్ ఎన్టీఆర్, కైకాల సత్యనారాయణ, ఆ తర్వాత మోహన్ బాబు మాత్రమే ఆ పాత్రకి న్యాయం చేశారు. ఆ తర్వాత కూడా యమలీల 2లో కూడా యముడి పాత్రలో తనదైన ముద్రను వేశారు డైలాగ్ కింగ్. ఒకటి కాదు, రెండు కాదు. మోహన్ బాబు చేయని పాత్రలు, రాని అవార్డులు, క్రియేట్ చేయని సెన్సేషనల్ రికార్డులు అంటూ లేవు.